రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్లో ల్యాండ్ అయింది. అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వారి గుర్తింపు తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృతసర్లో దిగినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. గడువు ముగిసినా ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా తమ దేశంలో అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది. దాంతో 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 అమృత్సర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. కాగా ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చిన వారంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారని సమాచారం. అవసరమైన సోదాల అనంతరం వారిని విమానాశ్రయం నుంచి బయటకు పంపనున్నట్లుగా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్లో ల్యాండ్ అయింది. అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వారి గుర్తింపు తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్సర్లో దిగినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. గడువు ముగిసినా ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది. దాంతో 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 అమృత్సర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. కాగా ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చిన వారంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారని సమాచారం. అవసరమైన సోదాల అనంతరం వారిని విమానాశ్రయం నుంచి బయటకు పంపనున్నట్లుగా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.